శ్రీశైలం నిర్వాసితుల జీవితాల్లో చీకట్లు తొలగటం లేదు. 3.5 దశాబ్దాలుగా జీవో నెంబర్ 98 అమలు కావటం లేదు. ఇక 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని నందికొట్కూరు పట్టణం పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట 102 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే అప్పటి ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు పెట్టించిందని బాధితులు ఆరోపించారు. 7 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరిగిన నిరుద్యోగులకు న్యాయం జరగలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి నీటి మునక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. రాష్ట్రానికి రైతాంగానికి సాగునీరు అందించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి నందికొట్కూరు నియోజకవర్గ శ్రీశైలం నీటి మునక ప్రాంత రైతులు ప్రజలు చేసినటువంటి త్యాగం మరవలేనిది. అందులో భాగంగానే అప్పటి ప్రభుత్వం ఏదైతే భూములు ఇల్లు కోల్పోయినటువంటి వారికి ఉద్యోగాలతో పాటు పరిహారం ఇవ్వాలనేటువంటి ఒక జీవోను కూడా జారీ చేయడం జరిగింది. అదే 98 జీవో. ఆ జీవోలో కూడా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే ఈ పొలాలు పోయినాయో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని. అప్పటి నుంచి కూడా వీళ్ళంతా కూడా అనేక సంవత్సరాల నుండి పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు. అనేక మంది ఇప్పటికే ఉద్యోగాలు రాక వయసు అయిపోయి అనేక మంది కూడా చనిపోవడం జరిగింది. గత 2014 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి గారు అధికారంలో ఉండి కూడా దీక్ష చేసి కొద్ది మందికి న్యాయం చేయడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం, ఆర్థర్ గారి ప్రభుత్వంలో అధికారంలో ఉండి కూడా 100 రోజులు దీక్షలు కొనసాగిస్తే వారికి మాయమాటలు చెప్పి ఆ దీక్షను భగ్నం చేసి తదనంతరం తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి పర్యటన వస్తే కూడా అక్రమంగా ఆయన దృష్టికి శాంతియుతంగా వినతి పత్రం అందించడానికి 98 జీవో ఉద్యోగులు అక్కడికి వెళ్తే వారిపైన అక్రమ కేసులు బనాయించి ఇప్పటికీ 2019 నుంచి ఈరోజు 2026వ సంవత్సరం కూడా వస్తూ ఉంది. 7 సంవత్సరాలుగా ఈరోజు కోర్టుకు తిరిగినటువంటి పరిస్థితి. నమస్కారం, నా పేరు నారాయణ రెడ్డి. నేను శ్రీశైలం నిరుద్యోగస్తున్న అధ్యక్షుడు. మాకు 1986లో శ్రీశైలం ప్రాజెక్టు ముఖ్య ఉద్యోగం అని 98 అనేది 1986లో ఇంప్లిమెంట్ చేశారు. దాని ప్రకారం మా ప్రాజెక్టు కింద పోయిన వాళ్ళు దాదాపుగా 2025 నుంచి అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎంపీ రెడ్డి గారు అలాగే లబ్బి వెంకటస్వామి గారు వారి ఆధ్వర్యంలో 952 మందికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా మిగిలిపోయిన వారికి మేము అనేక పోరాటాలు చేయడం చేత మాకు 2017 సంవత్సరంలో ముఖ్యమంత్రి హరిత నివారణ పథకానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం 2005 కటాఫ్ డేట్ ప్రకారం 674 మంది అర్హులను చేసినారు. ఆ యొక్క ఫైల్ గవర్నమెంట్ చేయింది. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్లో మా యొక్క ఫైల్ని పట్టుకోవడం చేత మా మీద అనేక రకాలైన కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు శ్రీశైలం నీటి మునక బాధితులు ఏదైతే రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే సాగునీరు అందించడానికి కీలకంగా త్యాగం చేసినటువంటి శ్రీశైలం నీటి మునక నిరుద్యోగులు గత అనేక సంవత్సరాల నుంచి ఉద్యోగాలు కావాలని ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే గత 2019 సంవత్సరంలో శాంతియుతంగా ఆందోళన చేసినటువంటి ఏదైతే నిరుద్యోగులను ఈరోజు అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. అయినా కూడా కేసులను ఓర్చుకొని ఈరోజు 6 సంవత్సరాల నుండి కూడా వాయిదాలు తిరుగుతూ ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వాలు, పాలక ప్రభుత్వాలు ఏమాత్రం కూడా కనికరించడం లేదు. ఈ రోజునటువంటి పాలక ప్రభుత్వాలు ఏదైతే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ ఎవరు కూడా 98 జీవో గురించి ఈరోజు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే శ్రీశైలం నీటి మునక బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలా. గత ప్రభుత్వంలో ఏదైతే ఎమ్మెల్యే గారు దాదాపు 100 రోజులు నిరాహార చేస్తుంటే మోసపూరితమైనటువంటి హామీ ఇచ్చే రోజు దీక్ష విరమించి ఈ